K2 న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నేడు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండాను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాలలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంపత్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, ఎంపీపీ నూకల సరళా హనుమంతరెడ్డి, సీనియర్ నాయకులు అన్న భీమోజు నాగార్జునచారి, పెద్ది శ్రీనివాస్, సైదులు బాబు, డిఎస్పీ వెంకటగిరి, ఆర్డీఓ చెన్నయ్య, ఎంఆర్ఓ హరిబాబు, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే 77వ స్వతంత్ర దీనికి సందర్భంగా మనం అన్ని మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దాంతో పాల్గొన్న వాళ్ళని ప్రత్యేక ధన్యవాదాలు. మహాత్మా గాంధీ సాధించిన కళలను నిజం చేసిన స్వాతంత్ర ఉద్యమం నుంచి ఉద్భవించిన మన యొక్క భారతదేశానికి మంచి రోజులు వచ్చి ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి మార్గవేస్తున్న ఇది గాంధీ మహాత్మ యొక్క కళలు నిజం చేయడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క రూపురేఖలు మార్చడానికి అన్ని రకాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా సహాయం చేస్తుంది. దాంట్లో భాగంగా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని చాలా ఎన్ని రంగాల్లో ఏ రంగం చూసినా అది వ్యవసాయ రంగం కానీ, విద్యుత్ శక్తి రంగం కానీ, లేకపోతే ఇండస్ట్రీ రంగం కానీ, ఐటీ రంగం కానీ బ్రహ్మాండంగా ఒక దేశానికి ఆదర్శంగా ఇస్తున్నారంటే ఆ మహాత్ముని యొక్క కళను నిజం చేసే యొక్క స్ఫూర్తి మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఉందని కూడా ఆలోచిస్తూ మనందరం కూడా రాబోయే రోజుల్లో దేశం అన్ని మతాలకి కులాలకి అతీతంగా అందరం కూడా సామరస్యంగా బతికే ఈ భారతదేశంలో మతదృశ్యం లేకుండా మనందరం కూడా ముందుకు భారతదేశాన్ని నడిపేయాలంటే ఏకైక మార్గం మన యొక్క కేసీఆర్ గారు మాత్రమే. అందుకని ఆ మహాత్ముని యొక్క ఆశయాల్ని అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా రాసిన దీని ప్రకారమే మనం ముందుకి వెళ్తే దాని స్ఫూర్తితోనే మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని 7-8 సంవత్సరాల్లోనే ముందుకు తీసుకుపోయి అనుగుణంగా తలెత్తుకొని తెలంగాణ ప్రజలందరూ తిరగడానికి అవకాశంగా కల్పించారు. అందుకని దీని ప్రకారం ప్రజలందరూ విద్యార్థులు కానీ అందరూ కానీ మన యొక్క రైతులు కానీ అందరూ మన యొక్క స్వాతంత్ర కళను నిజం చేసిన చేయటానికి అందరూ తోడ్పాటు చేస్తూ మహాత్మా గాంధీని అంబేద్కర్ యొక్క ఆశయాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోవాలని ఇది చేస్తున్నాం. ఈ యొక్క స్వాతంత్రం చేయడానికి ఎంతోమంది మహానుభావులు పెద్ద వాళ్ళు త్యాగాలు చేసి మనకు ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందు భారతదేశంలో అగ్రస్థానం ఇవ్వడానికి మనందరం చేయాల్సిందిగా కోరుతున్నాం. जय हे